హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే మనం చేసే ప్రతి ఒక్క చేతి పనిలో ఆశీర్వదిస్తా అంటున్నాడు. అలాగే రాబడిలో ప్రతి ఒక్క పనిలో ఆశీర్వదిస్తా అంటున్నాడు. అయితే మనం దేవునికి ఇష్టానుసారం లేనివి చండాలపు పనులు చేస్తే దేవుడు ఆశీర్వదించడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇష్టానుసారమైనది చేస్తే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. అయితే కొన్నిసార్లు మనకు ఆశీర్వాదం రాదు. అది ఎందుకంటే కొంతకాలం తర్వాత దానికంటే ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వాలి అని దేవుడు అనుకుంటాడు. అది కూడా గుర్తుంచుకోండి. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి ఇష్టానుసారమైన పని చేస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించి మనం చేసే ప్రతి ఒక్క పనిని ఆశీర్వదించి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఏ ఇబ్బంది లేకుండా ఆ రూపాయి వేరే వాళ్ళ చేతికి వెళ్ళకుండా అవి మన చేతిలో ఉంచుకొని అవి దేవుని పనికి ఖర్చు పెడతా మన దేవుళ్ళు ఎక్కువగా ఉండటానికి, అలాగే మన కుటుంబానికి అన్నిటికీ ఉపయోగపడేలాగా మంచిదానికి ఉపయోగపడేలాగా మంచిగా ఉన్నట్టు వృధా అయిపోకుండా డబ్బులు దేవుడు ఆశీర్వదించి వాటిని కాపాడతాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు మనకి ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. మరి దేవునికి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక దేవ, నాయనా యేసయ్య, నువ్వు ఈరోజు మాతో ఈ వాగ్దానంతో మాట్లాడావేసయ్య. దేవా నాయనా, నీ రాబడి అంతటిలోనూ నీ చేతిలోనూ నేను ఆశీర్వదిస్తానని నువ్వు మాతో చెప్పావు. దేవా నాయనా, నువ్వు బతికినట్లుగా మేము నీకు ఇష్టానుసారంగా నీ ఆజ్ఞలు మేము పాటిస్తూ మేము నీలో ఎక్కువగా ఉన్నట్లు నీ కృప చూపించు. దేవానాయన, ఎవరైనా రక్షణలోకి రాకపోతే రక్షణలోకి రప్పించు. దేవానాయన, నిన్ను నమ్ముకొని వారు కూడా ఈ వీడియో చూస్తుండవచ్చు. దేవా నాయన, వారు కూడా నిన్ను నమ్ముకున్నట్లు నీ కృప చూపించు. నీ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాము మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి. ఆమేన్. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.